హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా ఛానల్ కంటెంట్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి అనమాట. సో దానికి ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. దానికోసం ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. అంటే నేను మామిడికాయ ముక్కలు దేంతో అయితే తీసుకుంటున్నానో, అంటే 4 కిలోలు మామిడికాయలు తీసుకుంటే అందులోకి చూస్తున్నారు కదా ప్రాసెస్. ఫస్ట్ మామిడికాయల్లోకి కొద్దిగా బౌల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి పసుపు అయితే కలుపుకుంటున్నాను. ఆయిల్లో పసుపు కలుపుకొని కొద్దిగా ఆ మిక్స్ మొత్తం మామిడికాయ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకుంటాను ఒకసారి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఎవరైనా మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు. సో ఇలా ఆయిల్లో పసుపు వేసి కలుపుకున్న తర్వాత ముక్కలన్నిటికీ పట్టేలాగా మొత్తం కలిపి పెట్టుకోవాలి. సో ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నానో అదే బౌల్తో ముప్పావంత ఉప్పు, అంటే రాళ్ళ ఉప్పు తీసుకొని ఎండబెట్టి మిక్స్ పట్టిన ఉప్పు అన్నమాట, అది తీసుకొని అందులోనే ముప్పావంత ఆవపొడి, ఇంకా వెల్లుల్లి ఒక బౌల్లో చిన్న కటోరీ ఉంటుంది కదా, అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. సో అదే బౌల్తో దాని నిండా కారం, పచ్చడి కారం దొరుకుతుంది కదా మనకి, లేదా పట్టించుకున్నైనా సరే కారం వేసుకొని మొత్తం పట్టేలాగా ఒకసారి పీసెస్ అన్నిటిని కలుపుకోవాలి. ఇలా మొత్తం పీసెస్కి పట్టేలాగా కలిపి ఆ తర్వాత వేడి చేసిన ఆయిల్ వేస్తారు. దానికన్నా ముందు మనం ఇక్కడ పోపు వేసుకున్న ఆయిల్ వేసుకుంటున్నాము. పోపులో జీలకర్ర, ఆవాలు, ఇంకా మెంతులు, ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు, శనగలు కూడా వేసుకుంటారు. చూడండి మీ టేస్ట్కి తగ్గట్టు. అలాగే 2 కేజీల పల్లి నూనె. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వేడి చేసి చల్లార్చుకున్న మంచి నూనె అనమాట. ఇలా వేసుకొని మొత్తం పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే కొలతలు కరెక్ట్గా ఉండాలి. ముక్కలు కూడా మొత్తం ఎండబెట్టినవైతే పచ్చడి చాలా రోజు నిల్వ ఉంటుంది. ఇలా చేసుకునేంత వరకు చాలా నీట్గా చేసుకుంటే ప్రాసెస్ బాగుంటుంది అనమాట, తడి లేకుండా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్లో ఒక చిన్న కప్ అంతా మెంతి పొడి, కొద్దిగా జీలకర్ర పౌడర్, అంటే 2 వేయించుకొని పొడిగా చేసుకోవాలన్నమాట, యాడ్ చేసుకొని కలిపేసుకుంటే టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఈ కొలతలతో ఎవరైనా పెట్టుకోవచ్చు. మేమైతే పెట్టుకున్న తర్వాత కొద్దిగా తీస్తాం కదా, ఆ కారం వేసుకొని ఇంట్లో అందరు కలిపి తింటే ఉంది టేస్టీగా. చూడండి, ఈ సమ్మర్ అనే కాదు, మామిడికాయ పచ్చడి అంటేనే ఒక సెంటిమెంట్. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.